బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు వెలువడ్డాయి. అరుణ్ పిల్లై అప్రూవర్ గా మారడంతో ఎమ్మెల్సీ కవిత విచారణ కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందజేస్తారు. పవన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నోటీసుల్లో రేపు విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశాలు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము కవిత ఇప్పటికీ ఒక ఈడీ నోటీసుల పైన కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే రేపు విచారణకు హాజరవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క నోటీసులకు ఈరోజే సమాధానము తిరిగి లేఖ ద్వారా పంపిస్తారు. అయితే విచారణకు మరో రోజు కావాలని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి కవిత కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక ఈడీ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లై ఇప్పుడే గత కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క అప్రూవర్గా మారాడు కాబట్టి కవితకు ఈ యొక్క ఈడీ నోటీసుల్లో జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లై ఇప్పటికీ అప్రూవర్గా మారి యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు ఎలా జరిగింది, ఒక 100 కోట్ల రూపాయలు సౌత్ నుంచి ఢిల్లీకి ఎలా చేరుకునే దానిపైన కూడా ఈడీ అధికారులు చాలాసార్లు కూడా అరుణ్ రామచంద్ర పిల్లైని కూడా విచారణ కూడా కొనసాగించారు. అయితే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తే మాత్రము కవితను మార్చి 16, 20, 21 తేదీన 3 సార్లు కూడా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా ఆమెను సుదీర్ఘంగా విచారించి ఆమె యొక్క వాడిన 10 ఫోన్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఇందులో పూర్తిగా దర్యాప్తు కూడా చేశారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి చూస్తే ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లైతో పాటు శరత్ చంద్ర, మాగంటి శ్రీనివాసరెడ్డి, మాగంటి రాఘవ, దినేశ్వరరావు వీరంతా కూడా అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారి యొక్క లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇంత పెద్ద మొత్తంలో యొక్క డబ్బులు చేతులు మారాయి, అంతేకాకుండా ఎవరి అకౌంట్కి ఏ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయి, 100 కోట్ల రూపాయలు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పూర్తిగా దీనికి సంబంధించి ఎవరెవరు తీసుకున్నారో దానిపైన కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తిగా దీనిపైన దర్యాప్తు కూడా జరిపారు. దర్యాప్తు జరిపి దీనికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా ఆ యొక్క కోర్టులో కూడా దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం కవితకు మరోసారి యొక్క ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం వెనుక అంతర్యం ఏముందనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లై యొక్క అప్రూవర్గా మారడంతోనే యొక్క నోటీసులు వచ్చాయని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే అప్రూవర్గా మారినప్పుడు కవిత పైన దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఇలాంటి అంశాలు కూడా కవిత పైన దీనికి సంబంధించి ఒక వాంగ్మూలం ఇచ్చారు. అయితే వాంగ్మూలం ప్రకారం దీనికి సంబంధించి కవితను ఏ విధంగా విచారిస్తారు, అయితే యొక్క కవిత విచారణ ఎన్ని గంటల పాటు కొనసాగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే యొక్క నోటీసులు అందుకున్న దాని తర్వాత కవిత నుంచి మాత్రము ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే రేపు ప్రకారం అయితే నోటీసులకు ఈరోజు సాయంత్రమే తిరిగి దానికి రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన దాని తర్వాత దానికి తనకు వ్యక్తిగత సంబంధించిన కారణాల దృష్ట్యా రేపు విచారణకు హాజరు కాలేకపోతాను అనేది మాత్రము ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇక వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి విచారణకు సంబంధించి తేదీ కావాలని మాత్రం కోరటంలో పూర్తిగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఏ తేదీ ఇస్తారో లేకపోతే దీనికి సంబంధించి యొక్క లేఖను ఈడీ అధికారులు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఖచ్చితంగా రేపు రావాల్సి ఉంది అని చెప్పి మళ్ళీ తిరిగి యొక్క లేఖ రాస్తారని మాత్రం వేచిడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కవిత నుంచి దీనికి సంబంధించి యొక్క ఈడీ నోటీసుల పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే రేపు విచారణకు హాజరవుతుందా లేదా అనే దానిపైన. రైట్, థ్యాంక్ యూ పవన్.